హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో మనం పాలని ఎలా తోడు పెట్టుకుంటే మనకు పెరుగు అనేది గట్టిగా జున్ను ముక్కలాగా ఉంటుందో ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తానండి. సో పెరుగుని ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. సో మీగడ పెరుగు వేసుకొని అన్నం తింటే అసలు ఆ తృప్తి వేరండి. చాలా చాలా బాగుంటుంది పెరుగు అనేది. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పెరుగన్నాన్ని బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో ఈ పెరుగుని మనం టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. సో ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకుంటున్నానండి. సో 1/2 లీటర్ పెరుగుని తయారు చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి కెటిల్ ఒకటి పెట్టుకొని సో అడుగున కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకొని తర్వాత ఈ పాలని యాడ్ చేసుకోండి. సో పాలకి అడుగున వాటర్ యాడ్ చేసుకుంటే పాలు అనేవి అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. సో ఒక స్పూన్ తీసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ పాలని కాచుకోండి. సో ఇలా పొంగొచ్చిన తర్వాత వెంటనే కట్టేయకుండా పాలని కాసేపు మరిగించుకోండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే పాలలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 1/2 లీటర్ పాలకి 1 స్పూను కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇది వాటర్లో బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం పాలు స్టవ్ మీద మరుగుతూ ఉన్నాయి కదండి. ఇలా మరిగే పాలలో ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. వేసే ముందు కూడా మళ్ళీ ఒకసారి కలిపి వేసుకోండి, లేదంటే ఉండలు ఫామ్ అవుతుంది. సో వేసుకున్న తర్వాత కూడా మనం స్పూన్తోని బాగా మిక్స్ చేస్తూ పాలని కాచుకోండి. సో ఇలా బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ని అయితే ఆపేసుకోండి. సో స్టవ్ ఆపిన తర్వాత మనకు పాలు అనేవి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు కూడా చల్లార్చుకోండి. అండ్ ఇక్కడ నేనైతే మట్టి కుండలో పాలని తోడు పెడుతున్నాను. సో దీంట్లోకి 1 టీ స్పూను పెరుగుని తీసుకోండి. సో పెరుగు తీసుకొని ఇలాగా స్పూన్తోని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాలని సో ఈ కప్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ కూడా మిక్స్ చేసుకోండి. పెరుగు వేసుకున్నాం కదా, అడుగున ఉంది కదా పెరుగు, ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో పెరుగు ఒక 6 అవర్స్ తర్వాత చూస్తే పెరుగు చాలా చాలా గట్టిగా కేక్ లాగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది పెరుగు అనేది. సో ఇక్కడ నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టనే లేదు. ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇంకా గట్టిగా అవుతుంది అనమాట పెరుగు అనేది. సో చూడండి, మనకు నార్మల్ పెరుగు అయితే ఇలా స్పూన్లో తీసుకున్న తర్వాత బ్రేక్ అవుతూ ఉంటుంది కదా. సో అలా అవ్వదన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.